అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ అక్టోబర్ నెలలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి అమ్మ. తప్పకుండా. మిథున రాశి అంటేనే మనకి అందరికీ ఏంటంటే బావుంటుంది, చక్కగా అనుకూలంగా అన్ని పనులు విజయవంతంగా అవుతాయని అనుకుంటుంటాం. కాకపోతే మిథున రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా ఎప్పుడు కూడా ప్రతీదీ అవుతుంది, అవుతుంది అనుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప పాజిటివ్ యాటిట్యూడ్‌తో తప్ప వాళ్ళకి ఎంత అనుకూలంగా ఏది ఉండదు. మన గోచార ఫలితాలు ఎప్పుడు చెప్పుకున్నా మిథున రాశి వాళ్ళకి బావుంటుంది అన్నప్పుడు కూడా వాళ్ళ కింద కామెంట్స్ పెడతారు. మాకంత అనుకూలంగా లేదు అనేసి. ఎందుకు ఉండదు అంటే జనరల్‌గా ఈ రాశికి ఎప్పుడు కొన్నా గ్రహాలు ఎప్పుడు కొన్నా ఏదో ఒక యాంటీ కాంబినేషన్స్ పడుతూ ఉంటాయి. సో, ఇప్పుడు ఈ మిథున రాశిలో కుజుడు ఉన్నాడు. సో, ఎప్పుడైతే మిథున రాశిలో స్వయరాశి కుజుడు ఎప్పుడైతే అంగారకుడు ఉన్నాడో అక్కడ ఏమవుతుంది? కుటుంబంలోని గాని వాళ్ళకి శరీరకంగా గాని కష్టపడుతుంటారు. ఏ పని చేసినా కష్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. శరీరం ఇంత కష్టపడుతుంది. అసలు ఇంత అలసిపోతున్నాం కానీ మనకి ఇంత ఫలితం రావట్లేదు అని అనిపిస్తుంది. మామూలుగా అంటే కొంచెం కష్టపడితే ఇంత ఫలితాలు బాగానే వస్తున్నాయి కదా అనుకుంటాం. వీళ్ళకేంటంటే వ్యాపారం చేస్తాం అనుకున్నాం. చాలా సేపు కూర్చోబెట్టి వెయిటింగ్ చేపించి అప్పుడు వాళ్ళు మీటింగ్ పెడతారు. సో, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏ ఉద్యోగం ఎంతసేపు చేసినా సరే బాస్ సాటిస్ఫాక్షన్ స్మైల్ ఇవ్వడు. ఎంత కష్టపడి వర్క్ చేశాం కదా! ఒక్కసారి ఒక స్మైల్ ఇస్తే ఏమైపోయింది బాగా చేసామని అనొచ్చు కదా అని. ఇలాంటి అసంతృప్తి పనులు అంటే చిన్న చిన్న విషయాలే కానీ చాలా పెద్దగా పనిచేస్తాయి ఇంపాక్ట్. ఎందుకంటే మన మనసు ప్రశాంతంగా లేకపోతే ఏ పని చేయలేం. సో, వీళ్ళకి మనసే ప్రశాంతంగా ఉండదు. మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా చేద్దాం అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి డే 1 మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ తోటి బయటికి వెళ్తూ ఉంటారు. సో, దానివల్ల వీళ్ళకి కొంచెం మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాల కంటే సామాన్యమైన ఫలితాలే చెప్పుకోవచ్చు ఈ మాసంలో. సో, వీళ్ళకి వ్యయ స్థానంలో గురువు, తర్వాత వీళ్ళకి 4, 5, 6 స్థానాల్లో 5 స్థానాల్లో శుక్ర బుధులు కలిసి ఉండడం వల్ల కొన్ని విషయాలు అనుకూలంగా అనిపించినప్పటికి కూడా ఇక్కడ ఏమైంది మళ్ళీ శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా కాంబినేషన్స్ మళ్ళీ శుక్రుడు కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ బుధుడు కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరు కలిస్తే అన్‌కంఫర్టబుల్ అంటే లైఫ్‌లో ప్రతికూలతను ఎక్కువగా ఇస్తాడు అనుకూలం కంటే. సో, ఇద్దరు మిథున రాశికి అధిపతి బుధుడు ఎనర్జీస్ మంచిగా ఇవ్వాలి ఫలితాలు. శుక్రుడు పంచమ స్థానాధిపతి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది వాళ్ళిద్దరు కలిస్తే అక్కడ వాళ్ళకి కంఫర్ట్స్ మిస్ అవుతాయి. సో, ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు అనుకోండి. సో, భార్య సినిమాకి వెళ్దాం అనుకుంటే భర్త లేదు నాకు ఆఫీస్‌లో వర్క్ ఉందంటారు. సో, ఇద్దరూ అక్కడ డిస్టర్బ్ అవుతారు. ఇక్కడ ఈమె బాధపడుతుంది, ఆయన బాధపడుతుంది. అలాగా ఇంట్లోనే వీళ్ళకి చాలా ఇబ్బందులు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో, ఆఫీస్‌లో వీళ్ళు చేసిన ప్లానింగ్ ప్రాజెక్ట్ ఒకటి, అక్కడ బాస్ ఇచ్చేది ఒకటి ఉంటుంది. సో, ప్రతీదీ ఇలాగా ఎప్పుడైతే ఈ శుక్రబుధులు కలిసి ఉన్నారో ప్రతి విషయంలో వీళ్ళకి ఇలాగే జరుగుతాయి. వీళ్ళు అనుకున్న ప్లానింగ్స్ వేరు, వాళ్ళు చెప్పే ప్లానింగ్స్ వేరు ఉంటాయి. సో, ఈ మాసం వీళ్ళకి ఈ విధంగా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఉద్యోగాలైనా అనుకోవచ్చు, వ్యాపారం అంతే. వీళ్ళు ఒక ప్లానింగ్‌లో వెళ్తే అక్కడ జరిగేది ఒకటి. సో, లోన్ అయినా అంతే. లోన్ ఇలా ఇలా వచ్చేస్తనుకుంటే ఆ లోన్ విషయంలో ఇలా జరుగుతుంటది. ప్రతి విషయంలో యాంటీ కాంబినేషన్స్ ప్లానెట్స్ పడడం వల్ల ఈ మాసం వీళ్ళకి ప్రతి విషయంలో కూడా కొంచెం కష్టపడాలి. కొంతవరకు వస్తుంది, కొంతవరకు రాదు. సో, ఇక్కడ ఏమైంది కేతువు చతుర్థ స్థానంలో ఎప్పుడైతే చతుర్థ స్థానంలో కేతువు ఉన్నాడో ఏ ఫలితాలైనా ఇస్తాడు, ఇవ్వడు అనేది సీక్రెట్ మెయింటైన్ చేసి ఇస్తాడు. దానివల్ల ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఆ ఇబ్బందిని ఎదుర్కొంటుంటారు. తర్వాత వీళ్ళకి దశమ స్థానంలో రాహు. దశమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏమంటే కెరీర్ సంబంధించిన విషయాలు ఎవరైనా సరే ఏదైనా సలహా అడుగుదామంటే వీళ్ళకి వాళ్ళు ఇచ్చే సలహా ఎలా ఉంటుందంటే మోసం చేయడానికి తప్ప అనుకూలం అయితే ఉండదు. అంటే ఏదైనా సరే ఒక చిన్న సలహా అడిగినా ఇంట్లో మామూలుగా చిన్న షాపింగ్ కోసం అడిగినా సరే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంటుందంటే అది రాంగ్ గైడెన్స్ వెళ్తుంది. సో, రాంగ్ వెళ్ళడం వల్ల వీళ్ళు వెళ్ళి వృధాగా శ్రమపడి అలసిపోయి మళ్ళీ ఇంటికి వస్తారు. ఏదైతే మనకి సొంత రాశిలో ఏదైతే కూర్చున్నాడో ప్రతి విషయం ఇలా జరుగుతుంటాయి. సో, ఈ మాసంలో ఎక్కువ ఏంటంటే అన్ని గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి. అనుకూలంగా కనిపించినప్పటికీ కూడా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాయి. చూడడానికి అన్ని అనుకూలంగానే ఉన్నట్టే ఉంటాయి. సో, అనుకూల ఫలితాలు ఇవ్వాలి. పంచమ స్థానంలో బుధుడు అంటే మంచి మంచి ఫలితాలు ఇవ్వాలి. శుక్రుడు అంటే మంచి ఫలితాలు ఇవ్వాలి. చతుర్థ స్థానంలో రవి, తర్వాత పంచమ స్థానంలో రవి మంచి ఫలితాలు ఇవ్వాలి అని అనుకోవాలి. కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ప్రతి పని అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తూ అది చికాకు పెడుతూ ఉంటుంది. అది ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువగా ఉంది. ఓకే. మరి అమ్మ వీళ్ళకి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ పరంగా కూడా అదేనన్నా. ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరుగుతుంటాయి. అంటే ఏది మొదలుపెట్టినా కూడా ఏ రంగంలో వారికైనా కూడా ఇలానే ఉంటుందంటారా? ఈ మాసం అంతా అలా ఉంటుంది. ఈ మాసం అలా వీళ్ళకి ప్రతీదీ అలాగా మారుతూ ఉంది. సో, మామూలుగా ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉండి వీళ్ళకి సపోర్ట్‌గా నిలబడాలి. కానీ అన్ని గ్రహాలు అనుకూలంగా కనిపించినప్పటికీ కూడా
అన్నీ ఇబ్బంది పెట్టే ప్లేసుల్లోనే ఉన్నాయి. సో ఏవైతే చూస్తున్నాయో, చేస్తున్నాయో పనులు, ఏవైతే జరుగుతుందో చూడ్డానికి అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది, కానీ వీళ్ళకి కంఫర్ట్ ఉండదు. ఓకే. సో చేయలేకపోతున్నాం, అలసిపోవడం, అలసట ఎక్కువగా మిగులుతూ ఉంటుంది. ఈ మాసంలో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి చెప్పాలంటే సామాన్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గురువు ఎక్కడైతే వక్రిస్తున్నాడో బాగుంటుంది. వ్యయ స్థానంలో గురువు మారుతున్నారు కానీ 9వ తారీఖు నుంచి కొన్ని విషయాలు ఫైనాన్షియల్గా కొంచెం వీళ్ళు ఫ్రీ అవుతారు. ఫైనాన్షియల్ విషయం ఫ్రీ అవుతారు. కుజుడు ఎప్పుడైతే కర్కాటకంలో మారుతాడో, కుటుంబంలో మారుతాడో, అప్పటి నుంచి కొంచెం ఇంకొంచెం వీళ్ళు కాస్త రిలీఫ్ ఉంటారు. అంటే వీళ్ళ శరీరంతో వీళ్ళు కష్టపడే కష్టం తగ్గుతుంది. అది అక్టోబర్ 20వ తారీఖు నుంచి వాళ్ళు పడే కష్టం కాస్త తగ్గుతుంది. మళ్ళీ ద్వితీయ స్థానంలో మారుతారు కనుక అయినా మళ్ళీ కుటుంబంలో వచ్చే చికాకులు పడుతుంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు మామూలుగా చెప్పండి, వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, మనకు తగ్గింది, అమ్మాయి మనం లేచామంటే మన పక్కన సేవ చేస్తే వాళ్ళకి వస్తుంది. ఓకే. సో వాళ్ళు చేస్తే పిల్లలకు వస్తుంది. అలా చేసుకుంటా అలా వీళ్ళకి కుటుంబ స్థానంలో కుజుడు ఎప్పుడైతే కర్కాటకంలో మారుతాడో అప్పుడు మళ్ళీ కొంచెం ఇంట్లో కొంచెం కొన్ని రకమైన ఇబ్బందులు వీళ్ళ తగ్గుతుంది చికాకు, కానీ వాళ్ళతో కొంచెం పెరుగుతుంది. సో అలా ఈ మాసం అంతా వీళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉన్నాయి నాన్న. మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు మిథున రాశి వారు? తప్పకుండా వీళ్ళు పొద్దున్న సాయంత్రం చక్కగా వస్తే విష్ణు సహస్రనామం చదవడం, రాకపోతే విష్ణు సహస్రనామం వినడం. చక్కగా మార్నింగ్ లేవగానే విష్ణు సహస్రనామం వాళ్ళు స్నానం చేసేసి ఆ విష్ణు సహస్రనామాన్ని కాస్త విని పూర్తిగా బయటికి వెళ్ళడం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, వ్యాపారాలు చేసే వాళ్ళైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే విష్ణు సహస్రనామం పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి పెట్టి వినడం వల్ల కొంత అనుకూలంగా ప్రశాంతమైన వాతావరణం మారుతుంది. తర్వాత వీళ్ళు బుధవారం పూట గోశాలలో పాలకూర తీసుకొచ్చి తినిపించడం వల్ల కొన్ని పనులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. సో ఎప్పుడైతే పాలకూర కొనడము, ఆ ఆవులకు పెట్టడము, అక్కడ వీలైతే అక్కడ సేవ చేయడము, శుభ్రం చేయడము, ఏదైనా ఒక గోవుకి స్నానం చేయించడము, ఇలా చేయడం వల్ల వీళ్ళకి ఆ మనశ్శాంతి అనేది దొరుకుతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఈ మాసంలో అన్నీ బాగున్నప్పటికీ కూడా మనశ్శాంతి కరువు అవుతుంది. ఆ మనశ్శాంతి అనేది కుదురుతుంది. అది వీళ్ళు చేసుకోవాల్సింది ఈ మాసంలో. అలాగే అమ్మ, మరి మిథున రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.